నమస్కారం అండి. హ్యాపీ సంక్రాంతి మీ ఇద్దరికి అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ గోపాల సక్సెస్కి. ప్రతి సంక్రాంతి పండగకి మీరు మాకు హిట్స్ ఇస్తూ ఉంటారు వెంకటేష్ గారు. ఈసారి డబుల్ డిలైట్, తమ్ముడు అంటూ తమ్ముని కూడా మీద వాడు పెట్టుకున్నారు. అండ్ నిజంగా ఒక ప్లెజెంట్ సర్ప్రైజే కాదు, అండ్ నైస్ వెల్కమ్ ఇది ఒక ఇండస్ట్రీకే. హౌ యూ ఫీలింగ్? ఎలా అనిపిస్తుందండి? ఫీలింగ్ వెరీ గుడ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్. ఈ కైండ్ ఆఫ్ యాక్ట్ చేయడానికి చాలా అనుకూలమైన వాతావరణం కల్పిస్తారు ఆయన. ఇబ్బంది ఉండదు ఆయన యాక్ట్ చేయడానికి. మీ ఇద్దరం విడిగా అంటే బయటికి మా ఇద్దరి మధ్య ఎలాంటి బంధం ఉందని బయట చాలా తక్కువ మంది తెలియదు. మేము కూడా ఇప్పుడు చెప్పుకోం ఫోటోగ్రాఫ్స్, కానీ ఆయన నాకు ఒక బ్రదర్ లాగా అనిపిస్తారు, నాకు మా ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపిస్తారు. కొన్నిసార్లు ఫిలిమ్స్లో రాకముందు కూడా ఎక్కువ నేను ఆయన ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. Some people, even if you don't meet regularly, you connect very easily. Bonding. Yeah, that bonding. It's a very silent bonding, and చెప్పుకోవడానికి చాలా కష్టం అది. And I think for me, Pawan has been like that over the years. Even though తను సినిమాలు చేస్తూ ఉన్నా కూడా నేను వెళ్ళి ఏదో రోజు కలిసి ఏదో కూర్చోవాలని కాదు, ఒకసారి అలా చూసినా I think I can connect with him very easily. అండ్ ఈ సినిమాలో ఏంటంటే ఐ వాజ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఆల్సో టు వర్క్, సో దట్ ఆ జాయ్తోనే అన్ని సీన్స్ చాలా న్యాచురల్గా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వర్కింగ్. ఎవరో దేవుడు అమ్మో, వీడికి చాలా తెక్కుంది. వాసుదేవ విష్ణు పరమాత్మ పరబ్రహ్మ పరాశక్తి నారాయణ ఫస్ట్ ఈ స్టోరీ అనుకున్నప్పుడు మీరు అనుకున్నారా ఈ క్యారెక్టర్ నేను ఈ క్యారెక్టర్ పవన్ గారు చేస్తే, కళ్యాణ్ గారు చేస్తేనే బాగుంటుంది అని? ఇప్పుడు నేను దేవుడు చేస్తే టు బి ఆనెస్ట్ ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ ప్లేయింగ్ ఇట్. సో ఐ వాంటెడ్ టు డూ పరేష్ రావల్స్ రోల్, ఐ వాంటెడ్ టు డూ ద కామన్ మ్యాన్స్ రోల్. అండ్ దేవుడు ఎవరు ప్లే చేయాలంటే వీ హ్యాడ్ టు బీ పవన్. అండ్ ఆనెస్ట్గా చెప్పాలంటే మై బ్రదర్ వాజ్ వెరీ కీన్, యూ షుడ్ ఐ థింక్ వీ షుడ్ గెట్ పవన్, వీ షుడ్ గెట్ పవన్ అని. అండ్ అంటే ఐ వాజ్ గెటింగ్ లిటిల్ ఇన్పేషెంట్, ఎందుకంటే నాకు ఈ సినిమా బాగా నచ్చింది, త్వరగా చేయాలని ఉండింది. బట్ ఆ ఒక్క విషయంలో అన్నయ్య చాలా ఫ్రాంక్ లేదు, ఐ విల్ నాట్ స్టార్ట్ ద మూవీ ఇఫ్ ఐ డూ. నాకు 2-3 సార్లు చెప్పాడు, అంటే నువ్వు ఉంటే నాకు అంత సీన్ లేదు, చాలా ఆనెస్ట్గా ఓపెన్గా చెప్పాడు. ఐ థింక్ ఇట్ విల్ బీ నైస్ ఇఫ్ పవన్ కెన్ డూ ఇట్, విల్ ఫైండ్ అవుట్. సో లక్కీగా తను ప్రపోజ్ చేయటం అండ్ పవన్ చాలా ఇమీడియట్గా ఒప్పుకోవటం చాలా ఈ సినిమాకే చాలా ప్లస్ అయిపోయింది. సూటు బూట్లో వచ్చి దేవుడు అంటావు ఏంటి తమ్ముడు? ఒంటి మీద షర్ట్ లేకుండా, ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, నెత్తి మీద కిరీటం, ఎక్సెట్రా ఎక్సెట్రా బోల్డ్ ఉండాలి. అలా వచ్చే నమ్ముతాను. కళ్యాణ్ గారు మీకు ఎలా అనిపించిందండి అడగగానే? అంటే నన్ను ఫస్ట్ టైం అడిగినప్పుడేమో అసలు నాకు నమ్మకం లేదు. అంటే జనరల్గా ఆయనకి నాకు ఒకటే ఆలోచన ఏదైనా ఉంటుంది కదా, ఇద్దరు ఏంటంటే కొంచెం మామూలుగా కొంచెం గ్రౌండ్ లెవెల్లో ఆలోచిస్తాం, మనకి దేవుళ్ళు ఇవన్నీ సరిసరలే అనుకుంటున్నాం. ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మటుకు అనిపించింది. అంటే నేను దాన్ని దేవుడు క్యారెక్టర్ దాటిగా చూసిన తర్వాత కొంత జీవితంలో కొంచెం ప్రయాణించిన వ్యక్తి, ఒక 10 మంది మంచి కోరుకునే వ్యక్తి, అలాంటి పాత్రగా నేను అంటే బాగానే ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను. ఆ దృష్టిలో చూశాను. సో అందువల్ల నేను ఆ కంఫర్ట్ వచ్చిన తర్వాత నేను వెంటనే చేయడానికి ఓకే చెప్పాను. దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా, ఎవడో ఏలా ఇది నీ నేలా, నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా. వెంకటేష్ గారు, మీరు సాధారణంగా కామన్ మ్యాన్ రోల్ ఇప్పటివరకు చేస్తూ వచ్చారు. ఇందులో కామన్ మ్యాన్ ఎవరంటే అసలు దేవుడిని నమ్మనివాడు, అలాంటిది దేవుడు వస్తే దేవుడిని కాలు పట్టుకో నేను ఎక్కాలి పైకి ఎక్కాలి అని అంటారు. సో హౌ ఇస్ ఇట్ ఇలాంటి రోల్స్ చేస్తున్నారు ప్రకారం చూసుకుంటే, బికాస్ దట్స్ ద ఇన్నసెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్, హీ సో ప్యూర్. అండ్ ఆ ఇన్నసెన్స్, ఆ జెన్యున్ లవ్ చూడటం అనేది గాడ్ సీజ్. సో దట్స్ వై దట్ సీక్వెన్స్ ఎంత అంటే ఇప్పుడు చాలామంది ఇంట్లో వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, దే ఆర్ ప్రాక్టీసింగ్ దట్ సీన్. ఇంతగా ఎవరు వస్తే కాదు వాళ్ళు ఇలా పెడుతున్నారు, ఒకసారి కాలు పెడితే నేను దూకుతాం, లేదా సినిమాలో అలా ఉందని. See, it's so nice because you're feeling so natural and so real about that scene. And దీంట్లో ఏంటంటే దేవుడి మీద కాలు అలా పెట్టడం,
అది తెలియకుండా ఆడియన్స్కి ఎందుకో యూనో గూస్ బంప్స్ ఇన్ ద థియేటర్. దట్స్ ద రియాక్షన్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ ద థియేటర్. చేయబట్టు తమ్ముడు. మీరు అన్నది కరెక్ట్. అంటే ఇప్పటికి కూడా ఎలా అనిపిస్తుంది అంటే జోళ్ళు జల్దరిస్తుంది అంటారు కదా, అలా అనిపిస్తుంది చూస్తుంటారు. మీకు ఎలా అనిపించిందండి చేసినప్పుడు? వెంకటేష్ గారు నా మీద కాలు పెట్టారు, ఇంకేం అనుకోలేదా? అంటే ఎక్కడ ఎక్కువ బరువుగా ఉంటాను మళ్ళీ బ్యాక్ పెయిన్ వస్తుంది, చాలా జాగ్రత్తగా కాలు జాగ్రత్తగా పెట్టాను అలా అంతే. పెట్టండి సార్, అసలు మామూలుగా ఎక్కి తొక్కేయడం పర్లేదు అన్న. వెరీ వెరీ టచీ సీన్ యాక్చువల్లీ. అది ఫ్యామిలీస్కి నచ్చే సీన్ ఏంటంటే శ్రేయ వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా, వెళ్ళిపోయినప్పుడు వదిలేసి మిమ్మల్ని వెళ్ళిపోయినప్పుడు మీ అబ్బాయిని చూడడానికి వెళ్తారు. మీ అబ్బాయి రాడు, వచ్చేస్తారు చెప్పి. అప్పుడు వెంటనే మీరు వెళ్తారు. ఈ అమ్మ ఉపవాసం ఉండడం అంటే కడుపు మార్చుకుని ఉండడం కాదు, ఆకలితో ఉండడం కాదు, దేవుడి దగ్గరగా ఉండడం. దేవుడి దగ్గరగా ఉండడం చాలా మంచి మాట, చాలా మంచి సీన్ అది. చాలా బాగా పండింది కూడా. అండ్ చాలా చాలా మంది ఇలా ఉపవాసాలు చేసే వాళ్ళకి అర్థమైంది కూడా దాని అంతరార్థం. ఉపవాసం అంటే ఆకలితో ఉండటం కాదమ్మా, దేవుడికి దగ్గరగా ఉండటం. ఇమోషనల్లీ టచీ సీన్స్. అండ్ నిజం చెప్తున్నాం మనం అక్కడ. నో, ఇట్ ఈస్ అ గుడ్ సీన్. ఎందుకంటే వీఆర్ సీయింగ్ ఇన్ అవర్ ఓన్ ఫ్యామిలీస్ అండ్ థింగ్. దానికన్నీ వాళ్ళు ఉపవాసం చేయకూడదని కదండి. వీ రెస్పెక్ట్ ఎవ్రీబడి డూయింగ్ దర్ రిచువల్స్, అందరూ చేయాలి. బట్ దానికి ఎంత ఎక్స్ట్రీమ్ వెళ్తున్నారు అనేది వాళ్ళే ఆలోచించాలి. ఏదో ఒక రోజు దే హ్యావ్ టు రియలైజ్ దట్ దే ఆర్ గోయింగ్ ఓవర్ బోర్డ్. అంటే ఇప్పుడు ఉపవాసం చేసి నీకు జ్వరం వచ్చి నీకు ఆరోగ్యం పాడు చేసుకొని రోగాలు వచ్చిన తర్వాత ఐ మీన్ దెన్ వాట్ ఇస్ ద రీజన్? I mean, there is God is not going to punish you if you don't do it. So I think everybody should do it to an extent where people will enjoy doing the whole thing. Endukante that's the core thing in the film also kadandi. Devudu emi kaappaddandi, he's going to love you. So basically if you are God loving people, I don't think we'll follow those rituals so anta extreme follow. అమ్మాయి దేవుడు అనేవాడు మీ ఆయనే, ఆయన్ని సరిగ్గా చూసుకో ఫస్ట్, అది ఇంపార్టెంట్ అన్నది. ఆ డెలికేట్ లింక్ మర్చిపోయి మిగతా అన్ని చేస్తే వాట్స్ ది పర్పస్? సో మీకు ఎవరికి అనిపించింది? నో, చాలా మందికి అంటే ఇట్స్ నాట్ మనకనే కాదు, ఉపవాసం చేస్తాం కానీ ఆ టైం అంటే తిండి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు అయిపోతుంది దాని బదులు కదా. కరెక్ట్, చాలా మంచి మాట. వెజిటేరియన్ ఫాలో అవుతారు, బట్ ఎప్పుడు అవ్వగానే ఇమీడియట్ గా నాన్ వెజ్ తాగిచ్చేస్తారు, పీక్ అవుతారు, పడేస్తారు. ఎందుకంటే రోజు కాస్త కొంచెం తింటే దేవుడు ఏం తిట్టడు, కాపాడ్డు. సో అప్పుడప్పుడు చేస్తే మంచిదండి, ఆరోగ్యానికి కూడా మంచిది ఉపవాసం కొంచెం చేస్తే. బట్ కొంచెం అదే ఇంతకు చెప్పినట్టు కొంచెం జాగ్రత్తగా ఫాలో అయితే చాలు. కళ్యాణ్ గారు మీరు చెప్పండి, ఏ సీన్స్ చేసేటప్పుడు వెంకటేష్ గారితో బాండింగ్ ఎలాగో మాకు బాగా కనిపిస్తుంది అక్కడ. అంటే మా ఇద్దరి మధ్య కంఫర్ట్ నాకు కృష్ణులాగా ఎత్తుతారు కదా, నాకు అది మాయాబజార్ సీన్ లాంటిది, అది బాగుంది, అది చాలా బాగుంది ఎత్తుకునేసి. అందులో నాకు పెద్ద చేయడానికి ఏం లేదు, అలా కాము కూర్చొని నవ్వడం, బట్ యాక్చువల్ చేసిందంతా ఆయన, అది చాలా బాగుంది అనిపిస్తుంది ఒకటి. How was it మీరు చేసేటప్పుడు ఎలా No, I thoroughly enjoyed that scene. I really wanted to do that scene. It was a fresh scene. It is not in the original. The writers and the director, they conceived the new scene. And చెప్పగానే మాకు తెలిసింది it's going to be one of the very new scenes and people are going to enjoy. అది ఒక సింగిల్ టేక్లో తెలియకుండా చేసేసాం. అండ్ కళ్యాణ్ అన్నట్టు ఒకటే టేక్ చేసాం. అండ్ కళ్యాణ్ అన్నట్టు అలా కాము కూర్చోవటం కూడా అదొక ఆర్ట్, చాలా కష్టం. అది కూడా చిరుమంద హాసంతో తర్వాత బాగా ఎంజాయ్ చేసిన బైక్ సీక్వెన్స్ లో. అంటే ఒకటి చెప్పాలి, బైక్ సీక్వెన్స్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హోల్డ్ ఆన్ టు పీపుల్ లైక్ దట్. అంటే కొన్నిసార్లు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ రియల్ కనెక్షన్, ఆ హోల్డింగ్ దీంట్లోనే అన్యాచురల్గా ఉంటుందండి. బట్ దిస్ వన్ ఐ రియలీ when holding him and going in the bike, I really felt good and I thoroughly enjoyed the sequence. లేకపోతే ఒక తెలియని ఆర్టిఫిషియాలిటీ ఉంటుందండి నాకు. ఫస్ట్ టైం తాగ్గానే లేదు, I felt something else. It was very warm hug. Yeah, so we continue that. We had to do it for many days. It's not that easy to act like that. 4 రోజులు అదే పని. బాబు కొద్దిగా భయం లేదా? భయమా? చిన్నప్పుడే మా మామయ్యకి ఇచ్చేసాను. మామయ్య ఆయన ఎవరు? కంసుడని. అర్జునుడు కంసుడు అంటే నువ్వు కృష్ణుడువా? ఇవన్నీ